శాకాహారి మర్డరీ మిస్టర్గా రూపుదిద్దుకున్న కన్నడ థ్రిల్లర్ మూవీ కన్నడలో సూపర్ సక్సెస్ అయ్యి తెలుగులో ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ ఏడాది కన్నడలో చిన్న సినిమాగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్గా నిలిచిన శాకాహారి మూవీ తెలుగులోకి వచ్చింది. తెలుగు వర్షన్ బుధవారం నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో తెలుగు వర్షన్ను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ అందుబాటులోకి తీసుకొచ్చింది. రంగాయన రఘు లీడ్ రోల్. శాకాహారి మూవీలో రంగాయన రఘు, గోపాలకృష్ణ దేశపాండే, వినయ్ యూజే ప్రధాన పాత్రలో నటించారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీకి సందీప్ సుంకడ్ దర్శకత్వం వహించాడు. కన్నడలో ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ క్రిటిక్స్తో పాటు మూవీ లవర్స్ ప్రశంసలను కూడా అందుకుంది. రంగాయన రఘు నటన, దర్శకుడి టేకింగ్, మేకింగ్తో పాటు కథలోని మలుపులు ఆడియన్స్కు థ్రిల్లును పంచాయి. థియేటర్లో 50 రోజులకు పైగా ఆడింది. సుబ్బన్న ఓ టిఫిన్ సెంటర్ నడుపుతుంటాడు. 50 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాదు. తమ్ముడు మినహా బంధువులు ఎవరూ లేని సుబ్బన్న ఒంటరిగా జీవితాన్ని వెళ్లదీస్తూ ఉంటాడు. వినయ్ యూజే ఓ అనాథ. స్కాలర్షిప్తో చదువు పూర్తి చేసుకుని బీఎస్ఎఫ్లో జాబు సంపాదిస్తాడు. అనూహ్యంగా తన భార్య సౌగంధిక మర్డర్ కేసులో విజయ్ నిందితుడిగా మారతాడు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో విజయ్ బుల్లెట్ గాయంతో సుబ్బన్న హోటల్లో తలదాచుకుంటాడు. విజయ్ కస్టడీ నుంచి తప్పించుకోవడంతో ఎస్ఐ మల్లికార్జున, గోపాలకృష్ణ దేవపాండే ఉద్యోగం చిక్కుల్లో పడుతుంది. విజయ్ కోసం అన్వేషిస్తుంటాడు. సుబ్బన్న దగ్గర ఆశ్రయం పొందుతున్న విజయ్ అనూహ్యంగా కన్నుమూస్తాడు. విజయ్ శవం పోలీసులకు దొరకకుండా సుబ్బన్న ఎలా మాయం చేశాడు? సౌగంధిక హత్యకు సుబ్బన్న తమ్ముడు మదన్నకు ఉన్న సంబంధం ఏమిటి? విజయ్కి జరిగిన అన్యాయంపై సుబ్బన్న ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు? సుబ్బన్నను సాక్ష్యాధారాలతో సహా మల్లికార్జున పట్టుకున్నాడా లేదా అన్నదా ఈ మూవీ కథ. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో మాదిరిగా పాటలు, ఫైట్లు, కామెడీ లేకుండా రియలిస్టిక్ అంశాలతో ఈ మూవీ సాగుతుంది. చాలా తక్కువ బడ్జెట్తో కేవలం 5-6 ప్రధాన పాత్రల నిడివితో ఈ మూవీ కొనసాగుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం సర్ప్రైజ్ చేస్తుంది. కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కన్నడంలో రంగాయన రఘు పలు సినిమాలు చేస్తున్నాడు. రంగాయన రఘు లీడ్ రోల్గా ఇటీవల వచ్చిన కామెడీ మూవీ మూరానే కృష్ణప్ప కూడా పెద్ద విజయాన్ని సాధించింది. 2024లో 6 నెలల్లోనే 10కి పైగా సినిమాలు చేశాడు రంగాయన రఘు. శివరాజ్ కుమార్ కరటక దమనక మూవీలో విలన్గా రంగాయన రఘు కనిపించాడు.